శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము అను ఫీబా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వినుచున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామెతల గ్రంథము నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారములో మానవ సంబంధాలలో దేవుని యొక్క జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ జ్ఞానము ద్వారా మాత్రమే మనము నిజమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఈ సంబంధాలలో అనుభవిస్తాము అని జ్ఞాపకం చేసుకున్నాము. ఆ సంబంధాలలో చాలా ప్రాముఖ్యమైనది వివాహము, కుటుంబము, అదే సమయంలో తల్లిదండ్రులుగా ఉండుట అనేది గొప్ప సంబంధంగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. వివాహ వ్యవస్థ దేవుడే ప్రారంభించింది. అది మానవునిలో పాపము ప్రవేశింపక ముందే ఈ వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. కాబట్టి వివాహము పవిత్రమైనది, వివాహము పరిశుద్ధమైనది, వివాహము ఘనమైనది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ వివాహ వ్యవస్థను దేవుడు 5 ప్రాముఖ్యమైన ఉద్దేశాలతో ఏర్పాటు చేశాడు. ఒకటి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి ఒక తోడు, కంపానియన్ అనే మాట, ఒక తోడు ఉండటానికి, ఒకరికి ఒకరు తోడుగా ఉండటానికి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రోక్రియేషన్, అభివృద్ధి చెందటానికి, అది సంతానాభివృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదాలలో అది ఒక ఆశీర్వాదము. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అని దేవుడు ఆ ఆదిమ దంపతులను ఏ విధంగా ఆశీర్వదించాడో, ఆ ప్రోక్రియేషన్, ఆ సంతానోత్పత్తి అభివృద్ధి కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, నైతికంగా పవిత్రంగా ఉండటానికి, మోరల్ ప్యూరిటీ అంటాము. అంటే ఊహించుకోనండి, ఒకవేళ వివాహ వ్యవస్థ లేకుండా మానవునిలో పాపము కానీ ప్రవేశించి ఉన్నట్టయితే, వివాహం లేకపోతే విచ్చలవిడితనము, అపవిత్రత ఎంతో విస్తరించిపోయేది. వివాహ వ్యవస్థ ఉండి దానికి అనేకమైనటువంటి బౌండరీస్ ఉన్నప్పటికీ కూడా బయట ఎంతో అపవిత్రత, అనైతికత మనకు కనపడుతూ ఉంటుంది. కానీ మోరల్ ప్యూరిటీ, ఒక నైతికత, ఒక పవిత్రత కోసం దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ఒకరికి ఒకరు తోడు మాత్రమే కాదు, సహాయకరంగా ఉండటానికి సాటి అయిన సహాయము అన్నాడు. సరిపోయినటువంటి సహాయము, అవసరమైనటువంటి సహాయము, ఒకరికి ఒకరు సహాయంగా ఉండటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, వివాహము ఒక ఆనందానికి, సంతోషానికి, ద సోర్స్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్. ఒకరికి ఒకరు ఆనందము, సంతోషము, సంతృప్తి, అది శారీరకంగా కానివ్వండి, లేకపోతే కలిసి ఉండటం ద్వారా కానివ్వండి, ఆ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందువలనే వివాహం చేసుకునిపోయేటువంటి వారు జీవిత భాగస్వామి అంటారు. కేవలం ఏదో తాత్కాలికంగా సంవత్సరము, 2 సంవత్సరాలు ఉండేటువంటి వ్యవస్థ కాదు ఇది. జీవిత భాగస్వామి, మన జీవితకాలం మొత్తం కూడా, బ్రతికి ఉన్న కాలం అంతా కూడా మనతో పాటు ఉండేటువంటి భాగస్వామి అన్నారు. అర్ధాంగి అన్నారు, సగభాగం, అర్ధాంగి అన్నారు. అలానే ఇటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆలోచన చేయాలి. దేవుని చిత్తానుసారంగా ఉండాలి. తొందరపడకూడదు. నాకు సరైనటువంటి జీవిత భాగస్వామి ఎవరు అనేటువంటి నిర్ణయం దగ్గర చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నా పిల్లలకు ఎటువంటి భర్త, ఎటువంటి భార్య
అవసరము అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ విషయమై దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క చిత్తము, దేవుని మాట వినటం ఎంతైనా మంచిది. సాహసించి దేవునికి వ్యతిరేకంగా వెళితే దాని వలన ఆనందానికి బదులు, సంతోషానికి బదులు అక్కడ దుఃఖము, అసమాధానం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో గుణవతి అయిన భార్య అనే మాట ఉంది, గయ్యాళి అనే మాట కూడా ఉంది, జ్ఞానవంతురాలు అనే మాట ఉంది, మూఢురాలు అనే మాట ఉంది, కంటకురాలు, జగడగుండి అనే మాట ఉంది, కృప, దయగల ఉపదేశము, దయగల మాటలు మాట్లాడేటువంటి స్త్రీ అనే మాట కూడా ఉంది. ఇటువంటి వైవిధ్యమైనటువంటి రకరకాల వ్యక్తిత్వాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరు మనకు సరిపోయిన వారు, దేవుని వాక్యానుసారంగా ఎవరిని వివాహం చేసుకోవాలి అనేది అది ప్రార్థనాపూర్వకంగా పెద్దలు నడిపింపుతో అది నిర్ణయం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో అది మనం కొంత గత వారము జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఈరోజు సాధారణంగా వివాహము అయిన వారికి అందరూ చెప్పేటువంటి శుభాకాంక్షలు ఏమిటి అంటే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మీరు సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వివాహ జీవితాన్ని జీవించాలి అని అందరూ కూడా చెయ్యి కలిపి షేక్ హ్యాండ్ ఇస్తూ, లేకపోతే నమస్కారం పెడుతూ, మీకు శుభములు, మీరు సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము అని వారిని ఆశీర్వదించటము, అభినందించటం అనేది మనం చూస్తాం. అయితే ఈ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఈ సంతోషకరమైన ఆనందకరమైన జీవితం జీవించడానికి కొన్ని ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితము, వివాహ జీవితము అది ప్రారంభంలోనైనా 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అది ఆనందాన్ని కొనసాగింపవచ్చు. లేకపోతే ఆదిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము ఆవిరైపోద్ది, ఆ యొక్క ప్రేమలు చల్లారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సమయంలో భర్త యొక్క బాధ్యతలు ఏమిటి, భార్య యొక్క బాధ్యతలు ఏమిటి, అవి నేను డీటెయిల్గా జ్ఞాపకం చేయట్లేదు. కానీ అనుదిన జీవితంలో ప్రాక్టికల్గా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, కలిసి జీవిస్తూ ఉంటున్నప్పుడు మనకు సహాయకరంగా ఉండేటువంటి ఆనంద జీవితానికి, సంతోషకరమైనటువంటి కుటుంబానికి సహాయకరంగా ఉండేటువంటి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. అందులో ఒకటి ఏమిటంటే, ఇది ఇద్దరికి ఉండాలి, భార్య అయినా భర్త అయినా ఇద్దరికీ ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. అందులో ఒకటి అర్థం చేసుకొనుట, అండర్స్టాండింగ్ అంటాం. ఒకరిని ఒకరు యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. అది అలవాట్లు కానీ, బలము కానీ, బలహీనతలు కానీ, సమస్యలు పరిష్కరించేటువంటి విధానం కానీ, ప్రాముఖ్యతలు కానీ, నా భర్తకు ఉన్నటువంటి బలమేంటి, బలహీనతలేంటి, అలవాట్లేంటి, ఆయన ప్రాముఖ్యతలేంటి, ఆయన వ్యక్తిత్వము, పర్సనాలిటీ ఏమిటి అనేది భార్య అర్థం చేసుకోవటం, నా భార్య యొక్క ఇవేంటివి అనేది భర్త కూడా అర్థం చేసుకోవటం ఎంతైనా ప్రాముఖ్యం. లేకపోతే అర్థం చేసుకోకపోతే అపార్థము, అనుమానాలు దారితీస్తుంది. నేను మరలా జ్ఞాపకం చేసుకున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది అపార్థం చేసుకోవడానికి, అనుమానించడానికి అది దారితీస్తుంది. కాబట్టి ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు సాధారణంగా అది అందరికీ వర్తించకపోవచ్చు. సాధారణంగా పురుషులకు భర్త ఒక సమస్యను పరిష్కరించాలంటే సాధారణంగా భర్తలు ఆలోచించుట ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. ఆలోచించడం ద్వారా, ఇంట్లో ఏదో సమస్య ఉంది, అది అనారోగ్య సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, ఇంకేదైనప్పటికీ కూడా భర్తలు వాటి గురించి ఆలోచించడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా భార్యలు
లేకపోతే స్త్రీలు మాట్లాడటం ద్వారా, బై టాకింగ్, మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సాధారణంగా పురుషులకు స్త్రీలకు ఉన్నటువంటి ఆ యొక్క పర్సనాలిటీలో, నిర్మాణంలోనే అటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు భార్య మాట్లాడటానికి ఇష్టపడుతుంది, భర్త ఆలోచించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు భర్త ఆలోచిస్తున్నప్పుడు భార్య ఏమనుకుంటుంది, ఏమీ మాట్లాడేమిటి, నాకేమీ చెప్పడేమిటి అనేటువంటి అతను మాట్లాడలేదు అని అపార్థం చేసుకుంటుంది. ఒకవేళ ఈమె మాట్లాడితే భర్త ఏమనుకుంటాడు, నేను ఆలోచిస్తున్నాను కదా, ఎందుకు నీవు అనవసరంగా ఊరికే మాట్లాడి నన్ను ఇబ్బంది పెడతావు, నన్ను గలిబిలి చేస్తావు, నువ్వు మౌనముగా ఉండు అని ఈయన చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పర్సనాలిటీస్ మనల్ని నడిపేస్తే తప్పక అవేమి కంట్రోల్ చేయవు. కాబట్టి దేవుడు మన వ్యక్తిత్వాలను మారుస్తాడు. కాబట్టి ఈ విషయమై సరిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటి, అర్థం చేసుకొనుట. అది పర్సనాలిటీస్ కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, బలము కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, సమస్యను పరిష్కరించేటువంటి విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగా అర్థం చేసుకోవటం వలన అది ఆనంద జీవితానికి అది దారితీస్తుంది. ఆనంద దాంపత్యము అంటాం. అది ఒకటి, అర్థం చేసుకొనుట, అండర్స్టాండింగ్ అనేది. అందువల్ల గమనించండి, ఇది అంత సులభమే కాదు అర్థం చేసుకొనుట. ఈవెన్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాపురం చేసిన వారు కూడా చాలాసార్లు ఈ మాటలు మనం వింటాం. నాకు ఇంకా ఆమె అర్థం కాలేదు, నాకు ఇంకా ఆయన అర్థం కాలేదని చెప్పని. ఇది ఒక జీవితకాల మనము ఒక ప్రాసెస్ లాగా అది నేర్చుకునేటువంటి విధానం మనకు ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. ఒకటి, అర్థం చేసుకున్నట. రెండవది అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవటం. ఆనంద వైవాహిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి, లేకపోతే సంసారానికి, దాంపత్యానికి, వివాహ జీవితానికి అవసరమైనటువంటి రెండవది ఏమిటంటే సర్దుకుపోయేటువంటి తత్వం, అడ్జస్ట్మెంట్ చేసుకోవటం. ఈ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమండి. లేకపోతే దాని అడ్జస్ట్మెంట్ నేర్చుకోకపోతే పట్టుబట్టడం ఉంటుంది. సర్దుకుపోవడానికి వ్యతిరేకమైన పదం పట్టుబట్టడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక భర్తకు ఒక ఇంట్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తిరిగితేనే నిద్రపడుతుంది. అదే భార్యకు ఫ్యాన్ ఉంటే నిద్ర పట్టదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏమి చేయాలి? పట్టుబడితే ఫ్యాన్ ఉండటానికి వీల్లేదు అని పట్టుబడితే భర్తకు సమస్య. లేదు, ఫ్యాన్ 5లో తిరగవలసిందే అంటే భార్యకు సమస్య. ఏమి చేయాలి ఇప్పుడు? సర్దుకుపోవటం అంటే ఏంటిది అంటే భర్త ఫ్యాన్ ఫుల్ స్పీడ్ కంటే కూడా ఒక 3, ఒక 2లో తిరగటం అలవాటు చేసుకోవాలి. భార్య అసలు ఫ్యాన్ నాకు వద్దు అంటం కంటే కూడా 1, 2 స్పీడ్లో ఉంటే పర్లేదు అని సర్దుకుపోవాలి. ఈ విధంగా ఆయన 2 మెట్లు కిందకి దిగటం, ఈమె 2 మెట్లు పైకి వెళ్ళటం, దీనిదే ఏమంటామంటే సర్దుకుపోవటం అని చెప్పి అంటారు. ఈ సర్దుకుపోయే తత్వం కానీ లేకపోతే, పట్టుబడితే దాని వలన సమస్యలు పెరుగుతాయి, ఆనందం ఉండదు అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైంది ఉదాహరణకు ఉన్నతమైనటువంటి కుటుంబం. ఒకరు ఉన్నతమైనటువంటి కుటుంబము, ఇంకొకళ్ళు మధ్యతరగతి కుటుంబం. ప్రారంభం నుండే ఆ 2 విషయాల్లో సర్దుకోవటం నేర్చుకోకపోతే, ఎవరైతే ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన వారు మధ్యతరగతిలో సర్దుకుపోవాలి, మధ్యతరగతి వచ్చినటువంటి వారు ఉన్నత కుటుంబాల్లో ఎట్లా ఉండాలో ఆ విషయం కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇటువంటి సర్దుబాట్లు చేసుకోకపోతే ఆనందం ఉండదు. అదే సమయంలో అనేకమైనటువంటి కొంతమంది భర్త కానీ భార్య కానీ వారికి అనేకమైన సంతానం ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కొంతమందికి ఒక్కళ్ళే ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి వైవాహిక జీవితంలో ఒక్కరే ఉన్న వారికి కొంత వారికి తల్లిదండ్రుల నుంచి కొంత గారాబం అని చెప్పానండి,
లేకపోతే కొంత సౌఖ్యం అని చెప్పానండి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీరికి అటువంటి ఉండకపోవచ్చు. ఇటువంటి వాటి విషయమై సర్దుకుపోవటం నేర్చుకోవాలి. ఫెసిలిటీస్ ఉన్నటువంటి సౌకర్యాలు ఒకేసారి ప్రారంభంలోనే 5 సంవత్సరంలోనే 10 సంవత్సరంలోనే అన్నీ ఉండకపోవచ్చు. ఆ విషయంలో కూడా సర్దుబాటు చేసుకోవటం. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ మేక్ ఫ్యామిలీస్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఈ సర్దుబాటు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సంపూర్ణతలోకి ఆనందించడానికి, సంతృప్తి పడటం అది అలవాటు అవుతుంది. కాబట్టి 1 అండర్స్టాండింగ్ అనేది, 2 అడ్జస్ట్మెంట్ సర్దుకొని పోవటము అనేది, సర్దుకుపోకుండా పట్టుబడటము అనేది అది నష్టానికి కొని తెస్తుందనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. 3వది ప్రాముఖ్యమైనది ఈ యొక్క సంతోషకరమైన, ఆనందకరమైన హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి 3వది క్షమించటం, అంగీకరించటం. మనమందరం కూడా మనకు భావాలు ఉన్నాయి, భావోద్రేకాలు ఉన్నాయి. మనమేమి పైనుంచి ఊడిపడిన వారం కాదు. రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారము. ప్రతిస్పందించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. తొందరపాటు మాటలు ఉంటాయి. అలానే కొంత గట్టిగా మాట్లాడే విధానం ఉంటుంది. కోపతాపాలు ఉంటాయి. చిన్న చిన్న వాదోపవాదాలు ఉంటాయి. మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొంత మౌనముగా ఉన్నప్పటికీ, కొంత మాట్లాడకుండా ఉండనప్పటికీ కూడా అయితే ఒకరినొకరు క్షమించటం మాత్రమే కాదు, అంగీకరించటం. అది మనం నేర్చుకోకపోతే ఆనంద జీవితాన్ని అనుభవించలేము, ఆనంద వివాహ జీవితాన్ని అనుభవించలేము. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనది ఎవరు ముందుగా క్షమించి అంగీకరిస్తారో వారే ధన్యులండి. ఇక్కడ భర్త ప్రేమించాలి, భార్య విధేయత చూపాలి అనేటువంటి సూత్రంలో ఎవరు ముందు చేయాలంటే పోటీ పడాలి, విధేయత చూపడానికి, ప్రేమించడానికి అన్నట్టుగా. ఎవరు ముందుగా క్షమించి అంగీకరిస్తే వారికే ఆశీర్వాదం ఉంటుంది, వారే కుటుంబాన్ని సంతోషకరంగా చేస్తారనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. క్షమించడం లేకపోతే ఏముంటుందంటే కఠినత్వం ఉంటుంది, ఆ ద్వేషభావము అట్లే ఉంటుంది. సంగతిని మాటికి ఎత్తి, పాత సంగతులన్నీ కూడా ఎత్తి వివాదం రేపేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా సాతానుకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడైతే సాతాను ఈ యొక్క భార్యాభర్తల మధ్య ప్రవేశించాడో వాడు మరి ఎక్కువ ఎడబాటు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి బైబిల్లో చెప్పబడినట్టుగా సూర్యుడు అస్తమించకముందే అది క్షమించి అంగీకరించడం నేర్చుకోవాలి. 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. అర్థం చేసుకొనుట, సర్దుబాటు చేసుకొనుట, క్షమించి అంగీకరించుట. 4వది ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రణాళిక అనేటువంటి మాట. ఇద్దరు కలిసి ప్లానింగ్ అనేటువంటి మాట, ప్రణాళిక చేసుకోవటం. ఇందులో పిల్లల విషయాలు కానివ్వండి, ఖర్చుల విషయాలు కానివ్వండి, ప్రయాణాల విషయాలు కానివ్వండి, కెరీర్ విషయాలు కానివ్వండి, ఇంకేదన్నా అసెట్స్ విషయాలు కానివ్వండి, కలిసి ప్రణాళిక చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని నడిపింపును కోరుకోవటం. ఈవెన్ ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ఒక కుటుంబము ఆతిథ్యం ఇచ్చేటువంటి, వేరే వారిని పిలిచి సహాయం చేసేటువంటి కుటుంబాలుగా, ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. దానికి ఇద్దరు కొంత ప్రణాళిక చేయాలి, కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఆలోచన లేకుండా ఒక్కరు మాత్రమే ప్రణాళిక చేస్తూ మిగిలిన వారు దాన్ని ఏమి చేసినా సరే దాన్ని అంగీకరించవలసిందే, ఇంక వేరే సలహాకు అవకాశం లేదు. అటువంటి కలిసి ప్రణాళిక చేసుకున్నటువంటి ఆ పరిస్థితిగా లేకపోతే అది తొందరపాటుకు, లేకపోతే అది దీర్ఘకాలికంగా అది కొనసాగదు. తద్వారా అది సంతోషకరంగా చేసేటువంటిది కూడా సంతోషంగా ఉండదు, ఆనందం ఉండదు. అసెట్స్ ఉంటాయి కానీ ఆనందం ఉండదు. అలానే ప్రయాణాలు ఉంటాయి కానీ అందులో ఆనందం ఉండదు. కాబట్టి ఈ విషయాల్లో కలిసి ప్రణాళిక చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత 5వది స్పెండింగ్ టైం, సమయాన్ని గడపటము అనేటువంటి మాట. మన గ్యారీ చాప్మన్ అనేటువంటి ఆయన 5 లవ్ లాంగ్వేజెస్ అనేటువంటి పుస్తకంలో ఇది ఒక ప్రాముఖ్యమైనది రాస్తాడు. ఆ క్వాలిటీ టైం
అనేది. ఈ విషయంలో చెప్తున్నటువంటి నేను కానీ వింటున్నటువంటి అనేక మందికి కూడా సరి చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉంటాయి. అన్డివైడెడ్ టైం అని చెప్పి అంటాం. ఇద్దరు కలిసి టీవీ చూడటం అనేది కలిసి గడిపినట్టు కాదు. ఇద్దరు కలిసి టీవీతో గడుపుతున్నాడు తప్పక ఒకరితో ఒకరు గడపట్లేదు అంటాడు. ఇద్దరు కలిసి కూర్చొని ఎవరి ఫోన్ వాళ్ళు చూస్తుంటే అది కలిసి గడిపినట్టు కాదు. ఇద్దరు వారి ఫోనుల్లో గడుపుతున్నట్టు. కాబట్టి గ్యారీ చాప్మన్ గారు చెప్పినట్టుగా అన్డివైడెడ్ అటెన్షన్, వేరే వాటి వైపు కాకుండా ఒకరి పట్ల ఒకరు అటెన్షన్ చూపుతూ సమయం గడపటము, మాట్లాడటము అనేది ఆయన జ్ఞాపం చేస్తాడు. ఫోకస్ టైం అనేది, అలానే క్వాలిటీ కాన్వర్జేషన్, ఒక సంభాషణ కూడా చక్కని నాణ్యమైనటువంటి సంభాషణ కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఆనందకరమైన జీవితానికి ఉపయోగపడతాయండి. ఈవెన్ బైబిల్ గ్రంథంలో గుణవతి అయినటువంటి భార్య గురించి మాట్లాడుతూ ఈ లక్షణాలే చెప్తాడు. ఆమె నడతలు బాగుగా కనిపెడుతుంది అంటాడు. అంటే అర్థం చేసుకోవటం, ఆమె ఉదయాన్నే లేస్తుంది, పలాంది చేస్తుందని చెప్పని ఎంత సర్దుబాటు చేసుకుందో ఆమె దయగా మాట్లాడుతుంది. ఆమె కృపగల ఉపదేశము అనే మాట, అందులో మనకి క్షమాపణ అది అంగీకరించడానికి మనకు కనపడుతుంది. ఆమె ఏ విధంగా ప్రణాళిక చేస్తుందో, భయపడదు అనే మాట ఉంటుంది. ఆమె నిబ్బరంగా ఉంటుంది, ఆపద వస్తుంది చెప్పని ఆమె భయపడదు. ఎందుకంటే ఒక ప్రణాళిక చేసుకుంది కాబట్టి. ఆ చక్కని సమయాన్ని ఏ విధంగా గడుపుతుందో ఆమెను ధన్యురాలు అంటారో కూడా ఆ మాటలు మనకు ఉన్నాయి. కాబట్టి సామెతల గ్రంథం 31 అధ్యాయాలలో ఒక్క అధ్యాయం గుణవతి అయినటువంటి భార్య గురించి ఒక రకంగా చెప్పాలి అంటే మిగిలిన 30 అధ్యాయాలు కూడా గుణవతి అయిన భర్త ఎలా ఉండాలో చెప్పినట్లే. కాబట్టి గుణవతి అయిన భర్తను రాయలేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన 30 అధ్యాయాలు కూడా గుణవతి అయినటువంటి భర్త ఏ విధంగా ఉండాలో చెప్పబడినటువంటి మాటలే. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క ప్రణాళిక, మనము మన యొక్క వైవాహిక జీవితము, వివాహ జీవితము సంతోషంగా ఆనందం గడపాలని చెప్పని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క క్రియాత్మకమైన ప్రాక్టికల్ వాటి గురించి ఆలోచన చేద్దాం, అర్థం చేసుకోవటం, అడ్జస్ట్ కావటం, ఫర్గివింగ్ అండ్ యాక్సెప్టింగ్, క్షమించి అంగీకరించటం, ప్రణాళిక చేసుకోవటం, సమయాన్ని గడపటం, వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అయితే ఇవి స్వభావరీతిగా మనకు ఉండవు కాబట్టి దేవుని యొక్క సహాయం మనకు అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా అవసరం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా అవసరం. మన కుటుంబాలలో వివాహాలలో లేక భార్యాభర్తల మధ్య దేవునితో చక్కని సంబంధం కలిగి ఉండటం చాలా శ్రేష్టం. ఈ సమయంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే, ఇంకా నిజమైన దేవుని నమ్మకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఆనందకరమైన వివాహ జీవితాలు కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.